వెల్కమ్ టు ఐ న్యూస్. టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 61 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించి సగర్వంగా సూపర్ 8 లోకి దూసుకెళ్లింది. మహాశివరాత్రి పర్వదినాన శివభక్తులందరికీ టీమిండియా అద్దిరిపోయి గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఈ గెలుపు ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెరపైకి వచ్చిన ఒక వింతైన సెంటిమెంట్ అభిమానుల్లో అంతే ఆందోళన కలిగిస్తోంది. గతం పునరావృతమైతే భారత్ కు మళ్లీ ప్రపంచ కప్ దూరం అవుతుందా? అసలు ఆ సెంటిమెంట్ ఏంటి? భారత్ ఈసారి చరిత్రను తిరగరాస్తుందా? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సాక్షిగా పాకిస్తాన్ చిత్తైంది. టీమిండియా బ్యాటర్ల విధ్వంసం, బౌలర్ల పదునైన దాడి ముందు పాక్ జట్టు నిలవలేకపోయింది. 61 పరుగుల తేడాతో పాక్ ను ఓడించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. కానీ ఈ విజయంతో పాటు కొన్ని విచిత్రమైన పోలికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. ఈ తేదీకి, ఈ పండుగకు భారత్ పాక్ మ్యాచ్లకు మధ్య ఒక విడదీయరాని సంబంధం ఉంది. గతంలోకి వెళ్తే సరిగ్గా ఇదే తేదీన అంటే ఫిబ్రవరి 15, 2015 వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ ను ఓడించింది. అంతకు ముందు 2003 వన్డే వరల్డ్ కప్ లో కూడా మహాశివరాత్రి రోజునే భారత్ పాక్ పై విజయం సాధించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఆ రెండు టోర్నీల క్లైమాక్స్ మాత్రం భారత్ అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం. 2003లో భారత్ ఫైనల్ వరకు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే 2015లో సెమీఫైనల్లో అదే ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఆ 2 సార్లు ఆసీస్ జట్టునే కప్పు ఎగరేసుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫిబ్రవరి 15, అదే మహాశివరాత్రి, అదే పాకిస్తాన్ పై ఘన విజయం. దీంతో మళ్ళీ అదే చరిత్ర పునరావృతం అవుతుందా అన్న భయం ఫ్యాన్స్ లో మొదలైంది. అయితే అప్పటి జట్టు వేరు, ఇప్పటి సూర్య నేతృత్వంలోని టీమిండియా వేరు. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఫామ్ లో ఉంది. గత పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా ఈసారి ఆ ఆస్ట్రేలియా గండ నుంచి గట్టెక్కి ఈ దురదృష్టకర సెంటిమెంట్ ను చెరిపివేయాలని కంకణం కట్టుకుంది. గణాంకాలు ఎలా ఉన్నా గ్రౌండ్ లో చూపించే పవరే ఫైనల్ రిజల్ట్ ను డిసైడ్ చేస్తుంది. మరి ఈసారి టీమిండియా చరిత్రను తిరగరాసి మళ్ళీ వరల్డ్ కప్ ముద్దాడుతుందో లేదో చూడాలి.